హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటో తెలుసా? గోదావరి స్పెషల్ పులస చేప పులుసు. పులస చేపలు కావాలన్నామనేసి మా అయ్య ఊరి నుంచి పంపించాడు. ఫస్ట్ టైం మా సిస్టర్ నేను ట్రై చేయబోతున్నాం. పీసెస్ నీట్గా కట్ చేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ మరిగాక 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు ఆయిల్లో బాగా వేగించాలి. ఉల్లిపాయ పేస్ట్, హోమ్ మేడ్ ఫిష్ మసాలా 2 కలిపి వేసుకోవాలి. మసాలా బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మూత పెట్టి కాసేపు వేగనివ్వాలి. అప్పుడప్పుడు తీసి తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. మసాలా వేగాక గరిటెతో ఒకసారి తిప్పుకోవాలి. ముందే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మసాలాలో వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక పక్కకు పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవాలి. పీసెస్ విడివిడిగా వేసుకోవాలి, లేకపోతే ఇరిగిపోతాయి. చేప ముక్కలన్నీ వేసేసుకున్నాక ఉప్పు కారం వేసేసుకోవాలి. ఉప్పు నేను 2 స్పూన్స్ వేసాను, కారం ఏమో 4 స్పూన్స్ వేసాను. ముందుగానే నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి. పులుపు ఎక్కువ తింటారంటే పులుపు ఎక్కువ వేసుకోవచ్చు. చింతపండు నీళ్ళు వేసుకున్నాక ఇలా కదుపుకోవాలి. గరిటెతో కదిపామంటే ఇడిపోతాయి ముక్కలు. పులుసు బాగా మరిగేదాకా కాసేపు మూత పెట్టుకుని ఉంచుకోవాలి. పులుసు దగ్గరికి ఉడికింది. పులస చేప పులుసు రెడీ అయింది. ఫ్లేవర్ కోసం కొత్తిమీర గార్నిష్ చేశాను. దీనికి కాస్ట్ మాత్రం చాలా హై లెవెల్లో ఉంటుంది. కుకింగ్ మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది. మా అమ్మకు వచ్చు, మేము ఫస్ట్ టైం ట్రై చేసాము. ఫస్ట్ నాన్నకే పెట్టాము. మాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. మీరు ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.